జాయింట్ కలెక్టర్ గారు పరిశీలన చేస్తామని చెప్పారు. సో విషయం ఏంటంటే రామజయపురం జర్నలిస్ట్ కాలేజీలో ఆ జర్నలిస్ట్ కాలేజ్ నుంచి రామజయపురం జైలు వరకు ఉన్న మొత్తం భూమి అంతా ప్రభుత్వం. ఆ ప్రభుత్వ భూమిని ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్లు 10 మంది ఉపయోగించారు. వాటిని బదిలీ చేయించి ప్రైవేట్ వ్యక్తులకి పట్టా ఇప్పించే ప్రయత్నం చేశారు. దీని కారణంగా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేసుకుని కావాల్సినటువంటి మొత్తం ఆన్లైన్లోనూ అంటే పట్టా తయారు చేసుకోవడంలోనూ వాటిని ఫ్లాట్లుగా వెంచర్ వేయడంలోనూ లేఅవుట్ వేసుకొని అమ్మడంలోనూ ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఈ జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్, ఐఏఎస్ అధికారులు సామాన్యుడు ఎవడైనా 2 సెంట్లో 3 సెంట్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని వాళ్ళు రోడ్డు కట్టమనో లేకపోతే వంక కట్టమనో పాలో కట్టమనో అనేక సందర్భాల్లో కూల్చివేసినటువంటి ఘటన మనందరం చూస్తున్నాం. ఇలాంటి సామాన్య ప్రజలను కూల్చివేసేటువంటి జిల్లా రెవెన్యూ స్థాయి కీలకమైన అధికారులు వాళ్ళు ఏమీ చేయనా నిజాయితీ ఉన్నారా అని మనం పరిశీలన చేస్తే అనేక కోణాల్లో మనకు కొన్ని కొత్త అంశాలు మనకు దృష్టికి వస్తాం. దీంట్లో వాస్తవంగా వంకల్ని వదిలేయాలి, కాలువలు అంటే కాలువలకు సంబంధించినటువంటి స్థలాన్ని వదిలేసి మిగిలినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ప్రైవేట్ ల్యాండ్. కానీ ఇక్కడ మనం చూసే